ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అత్తా ఏం జరుగుతుంది? పద చూద్దాం. ఇలా రా అత్తయ్య. వదులు నన్ను వదులు. అత్తయ్య ఎందుకు అత్తయ్య చిరంజీవిని చంపాలని చూస్తున్నావు? నేను చంపాలని చూడటమేంటే, నేను నిన్ను చూసిపోదామని వచ్చాను. ఇదేంటి అత్తయ్య? ఇదేంటి? ఎవరి కోసం? నేనంతా చూశాను అత్తయ్య. మరేం చేయనే, నీకు తాళిబొట్టు తీసుకురావాలని షాపుకు పోయిన నా కొడుకు నీ అన్నతో కలిసి ఈ లోకంలోనే లేకుండా పోయాడు. నువ్వు మాత్రం డబ్బుకు ఆశపడి వాడు అన్నని పెళ్లి చేసుకుని ఆనందంగా ఉన్నావు. కానీ నీలా నేనుండలేనే. నా బిడ్డ చావుని కళ్ళ చూసిన వాడిని చంపకుండా వదలను. అందుకే నువ్వు చెయ్యాల్సిన పని నేను చేస్తున్నాను. ఈ వయసులో మీరు ఇలా చేయడం అవసరమా? అవును, అవసరమే. నాకు కడుపు కోత మిగిల్చిన వాడిని నాశనం చేయడానికి నాకింకో బిడ్డ లేడే. నా కొడుకుని వాడు చంపేశాడు. వాణ్ణేదో ఒకటి చేయాలన్న కోపం నీకు లేదు. మరి నా బిడ్డకి ఆత్మశాంతి ఎలా కలుగుతుంది? అందుకే వాణ్ణి నా చేతులతో చంపాలనుకున్నాను. కానీ వాడి అదృష్టానికి ప్రతిసారి తప్పించుకుంటున్నాడు. వదిలిపెట్టను, వాణ్ణి వదిలిపెట్టను. అత్తయ్య వదులు. ఇంతేనా అత్తయ్య నువ్వు నన్ను అర్థం చేసుకున్నది? ఆస్తుల కోసం అంతస్తుల కోసం ఆశపడేదాన్నా నేను? అప్పుడు లేని ఆశ ఇప్పుడు పుట్టింది కదే నీకు. కాబట్టేగా నీ అన్నని, నిన్ను ప్రేమించిన వాడిని చంపిన వాడి ఇంటికి కోడలిగా వచ్చావు. ఇద్దరు చనిపోయారన్న బాధ లేకుండా వాళ్లతో తిరుగుతున్నావు. మీకు తెలిసింది ఇంతేనా అత్తయ్య? కార్తీక్ అంటే మీకెంత ప్రేమ, నాకు అంతే ప్రేమ. నా కార్తీక్ ని చంపిన వాణ్ణి వదిలేస్తానని మీరెలా అనుకున్నారు? కాకపోతే మీలా ప్రాణాలు తీయాలనుకోలేదు. చంపేస్తే ఏమవుతుంది అత్తయ్య? క్షణాల్లో పోతాడు. మనం పడిన బాధలు వాడికి ఎలా తెలుస్తాయి? అందుకే వాడి ఇంటికొచ్చాను. ఇంట్లో వాళ్ళకి వాడికి మధ్య దూరం పెంచడానికి ప్రయత్నించాను. వాడికి వాడి అత్తని, వాడి నాన్నని, వాడి అన్నని, కుటుంబం మొత్తాన్ని దూరం చేసేసి ఏ కాకిని చెయ్యాలి, రోడ్డు పాలు చెయ్యాలి. అందరూ ఉండి ఎవ్వరూ లేని వాళ్ళగా రోడ్ల మీద తిరుగుతూ ఉంటే వాడి ఏడుపులో కార్తిక్ నవ్వుని చూడాలి. అందుకే ఈ పెళ్లి చేసుకున్నాను. బయటుండి వాణ్ణి ఏమీ చేయలేనని నాకు తెలుసు. అందుకే ఇష్టం లేకపోయినా వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా తలోంచి తాళి కట్టించుకున్నాను. మరి విషయం నాకెప్పుడు చెప్పలేదేవే? చెప్పే అవకాశం నాకెప్పుడు ఎక్కడిచ్చావత్తయ్యా? అపార్థం చేసుకుని నా గొంతు మీద కత్తి పెట్టావు నువ్వు. మరిప్పుడు ఏం చేస్తావే? ఏం చేయాలదంతా నేను చూసుకుంటాను. నువ్వు ప్రశాంతంగా ఇంట్లో ఉండు. వద్దత్తయ్యా, ఈ వయసులో నువ్వు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. పొరపాటున నలుగురికి దొరికితే ఎంత అవమానపడాలి, ఎంత బాధపడాలి. పోలీసులని, కేసులని అవసరమా నీకు? నీ బిడ్డ చావుకి ప్రతీకారం తీర్చుకోవడానికి ఇక్కడ నేనున్నాను, తీర్చుకుంటాను. నన్ను నమ్మి నువ్వు ప్రశాంతంగా ఇంట్లో ఉండు. వెళ్ళత్తయ్యా. వాడు కళ్ళ ముందు నవ్వుతూ తిరుగుతుంటే తట్టుకోలేకపోతున్నానే. తట్టుకోవాలి. రేపు వాడి ఏడుపుని చూడాలంటే ఈ రోజు వాడి నవ్వుని చూడాలి. అందుకే చెప్తున్నానా, మీరు అసలు వాడి గురించి ఏమీ ఆలోచించొద్దు. నాకు వదిలేయండి. మీ బిడ్డ చావుకి నా అన్న చావుకి కలిపి ప్రతీకారం తీర్చుకుంటాను. మాట తప్పవుగా, మనసు మారదుగా.
ఒట్టేసి చెప్తున్నాను అత్తయ్య, ఎప్పటికీ నా మాట మారదు, నా మనసు మారదు. మీరు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళండి. ఎవరైనా చూస్తే బాగోదు. ఆగత్తయ్య, ఇక దీంతో మీకు అవసరం లేదు. వెళ్తానమ్మా. అమ్మమ్మ, ఎంత కిలాడిదే ఇది! ఎంత ముందు చూపుతూ వచ్చిందో చూసావా? దీన్నేం చెయ్యాలి? ఏం చెయ్యాలనేది నాకు వదిలిపెట్టత్తా, నేను చూసుకుంటాను. ఈ పెళ్లి ఎలా ఆపాలా అనుకుంటున్నాను. నేను ఆపడం కాదు, ఎవరు ఆపాలో వాళ్లే ఆపుతారు. ఈ వీడియోతో కొత్త ఆటం మొదలు పెడతాను. పెండ్లికొచ్చిన పెద్ద మనిషి మాదిరి ఏడ తిరుగుతుండాడు వీడు. ఎంగేజ్మెంట్ వాడిదనుకుంటుండా ఇంకెవరిదైనా అనుకుంటుండా? రే, ఈ డాడీకి పోయినాడ్రా. ఏమో అత్త, ఇందాకటి దాకా ఇక్కడే ఉండాలి కదా. వీడిని పట్టుకోవడమే నాకు పెద్ద పని అయిపోయి ఉండాది. ఇక్కడున్నావేంటి? ఎంగేజ్మెంట్ లో కూర్చోవాలి కదా, పద వెళ్దాం. అక్క చిన్న మాట. ఏంటి విజయ? కార్తిక్ వాళ్ళ మదర్ని చూసావా? అత్తయ్య చూడలేదే. అయినా తను ఇక్కడికి ఎందుకు వస్తుంది? లేదక్క, నేను చూశాను. అత్తయ్య వచ్చారు. బావ చనిపోవడానికి కారణమయ్యాడన్న కోపంతో చాటుగా వచ్చి చిరంజీవిని చంపాలని చూసింది. తన అదృష్టం బాగుండి నేను చూశాను కాబట్టి సరిపోయింది. లేదంటే తన ప్రాణాలు తీసేది తెలుసా? మరి బిడ్డ చావుకి కారణం అయితే ఏ తల్లి ఊరుకుంటుంది? అలా అని చావుకి చావు పరిష్కారం కాదు కదక్కా. సర్లే, ఇప్పుడు ఆవిడ వచ్చిన విషయం ఎందుకు? ముందు నిశ్చితార్థం సంగతి చూద్దాం కదా. ఎవరొచ్చినారు? అడుగుతుంటే అట్ట మొహాలు చూసుకుంటున్నారేమి? ఎవరొచ్చినారు? అది నిజానికి ఆవిడొస్తుందని మేం అనుకోలేదు పిన్ని. తనొచ్చేసి